సిరిసిల్ల అనేది కేకే మహేందర్ రెడ్డికి వరం అనుకోవాలనా? శాపం అనుకోవాలనా? ఎందుకంటే అక్కడ మాజీ ముఖ్యమంత్రి కొడుకున్నాడు. మీరు ఇన్నిసార్లు పోటీ చేసినప్పటికి కూడా గెలుపు అంచుల దాకా పోయి ఓడిపోతున్నటువంటి పరిస్థితి. నిజంగా శాపమా? వరం అనుకోవాలా? శాపం రూపంలో వచ్చిన వరం నాకది. ఎందుకంటే నాకైతే రికగ్నిషన్ ఉంది కదా. ఇప్పుడు అన్ని చోట్ల అన్నీ కావాలనుకుంటే ఇప్పుడు పోరాట పటిమ ఉండాలి. నేను ఎక్కడ కూడా వెన్నుచూపు పారిపోవట్లేదు కదా. చాలామంది రాజకీయ నాయకులు కాన్స్టిట్యున్సీలు చేంజ్ చేస్తారు. ఇక్కడ కాకుండా అక్కడ ఎక్కడ చేసి మళ్ళీ దానికి సర్దుబాటు చెప్పుకుంటారు. నేను ఎక్కడైనా గెలిగే శక్తి ఉందని చెప్పి. ఎక్కడైనా గెలిచే శక్తి ఉన్న వాళ్ళు అక్కడనే ఎందుకు గెలవకూడదు? దాన్ని ఉన్న స్థానాన్ని వదిలిపెట్టి పక్క స్థానానికి పోతారు. ఇప్పుడు కేసీఆర్ కూడా చాలా సందర్భాల్లో పోటీ చేసిండు. ఏమనంటే ఉద్యమం పేరు మీద ఎక్కడైనా పోటీ చేసిన అంటాడు. అంటే ఇక్కడ ఓటమి అంగీకరించి ఇక్కడ వెన్ను చూపించి అక్కడికి పారిపోతారు వాళ్ళు. కానీ నేను ఎన్నిసార్లు అయినా అక్కడే పోటీ చేస్తా అంటున్నా. ఎందుకంటే నేను పుట్టిన గడ్డది, నా ప్రాంత ప్రజలు వాళ్ళు. ఒక సామెత ఉన్నది, ఒక ఊరు పట్టవారి ఇంకొక ఊరికి తలారి అని. ఎందుకంటే తరతరాలుగా వస్తున్న నానుడి తెలంగాణ ప్రాంతంలో. కాబట్టి నేను పుట్టిన గడ్డకు న్యాయం చేయాలనుకునే వ్యక్తులు నేను ఒకరిని. కాబట్టి నేను అక్కడే ఉంటా. నాకు సాధ్యమైనంత వరకు అక్కడే పోటీ చేస్తా. అది ఆ పోటీతత్వమే నాకు ఇవాళ తెలంగాణ రాజకీయ దీనిపైన కానీ దీనిపై ఒక రాజకీయ చిత్రపటం పైన నాకు ఒక రికగ్నిషన్ ఇచ్చింది. తెలంగాణ ప్రజల్లో నాకు ఒక రికగ్నిషన్ ఇచ్చడానికి కారణం కూడా సిరిసిల్ల నుంచి నేను పోటీ చేయడమే. కాబట్టి శాపమా వరమా అంటే ఎవరెట్లా తీసుకుంటే దానికి అట్లా. నేను తప్పకుండా నేను వరమనే అనుకుంటా, శాపమని నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే తెలంగాణ ప్రజల గుండెల్లో నాకు ఒక స్థానం అంటూ ఇచ్చిండ్రు. సరే, ఎవరి గుండెల్లో ఏ విధంగా స్థానం ఇచ్చారని పక్కన పెట్టినట్టయితే సిరిసిల్ల అనగానే, సిరిసిల్ల రాజకీయాలు రాగానే, తెరపైకి రాగానే నా పేరైతే వస్తుంది. కాబట్టి నేను దాన్ని వరంగానే భావిస్తాను. మీరు అంటే యాక్టివ్గానే ఉన్నారా? ఎందుకంటే కొత్తగా డీసీసీలను పెట్టిరు, కొత్తగా కాన్స్టిట్యూన్సీలకు ఇన్ఛార్జ్ని పెట్టబోతున్నారు, లేకపోతే మండల అధ్యక్షులను పెట్టబోతున్నారు. ఒక ప్రాసెస్ నడుతున్నది పార్టీకి సంబంధించి. సో మహేందర్ రెడ్డి గారు ఇంట్రెస్టెడ్గానే ఉన్నారా? యాక్టివ్గా పనిచేద్దామని ఇంట్రెస్టెడ్గానే ఉన్నారా? తప్పకుండా నేను, ఎందుకంటే నా కొరకు పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు, వారికి అండగా ఉండాల్సిన బాధ్యత నా పైన ఉన్నది. డీసీసీలు ఎవరు నిర్ణయిస్తామనేది అధిష్టాన నిర్ణయం. అది వారి వారి యొక్క పెసులుబాటుని బట్టి, వారికి అనుకూలతను బట్టి వారు నిర్ణయిస్తారు. ఇవాళ నా ఇష్టాలతో ఎవరికి పని లేదు. పార్టీకి ఒక ప్రణాళిక ఉంటుంది, ప్రణాళికబద్ధంగా వాళ్ళు అపాయింట్మెంట్ చేస్తుంటారు. ఒకవేళ మీ ఒపీనియన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందేమో లోకల్ లీడర్ ఒపీనియన్ వాళ్ళు కార్యకర్తలు తీసుకున్నారు. వాళ్ళు ఒక కమిటీ వేసినారు, కార్యకర్తల కమిటీ ద్వారా వాళ్ళు ఒపీనియన్లు తీసుకున్నారు. సరే, ఒపీనియన్కి వాళ్ళు గౌరవించలేదా, ఒపీనియన్ ప్రకారం జరిగిందా జరగలేదా అనేది మాకు తెలియదు. ఫ్యూచర్ గురించి ఏం చెప్తారు? సిరిసిల్లకు సంబంధించి మీ కార్యకర్తల నిరసన కావచ్చు, మీ ఆవేదన కావచ్చు, ఏం చెప్తారు? ఫ్యూచర్ ఎట్లుండబోతున్నారు సిరిసిల్లలో? ఎట్లా యాక్టివ్గా పనిచేద్దాం అనుకుంటారా కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్లకు సంబంధించి? కేటీఆర్ని ఎట్లా ఢీకొట్టాలనుకుంటారు ఫ్యూచర్లో? కేకే మహేందర్ రెడ్డి ఎప్పుడు యాక్టివ్గానే పనిచేస్తాడు. పార్టీ ఎట్లా తీస్తారనుకునేది, ఎట్లా ఢీకొట్టాలనేది ప్రతివ్యూహాలు పార్టీకి ఉంటాయి. కేకే మహేందర్ రెడ్డి ఎప్పుడు తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా పనిచేసిన వారికి అందరికీ కూడా అగనెస్ట్గానే పనిచేస్తుంటాడు ఆయన. తెలంగాణ నినాదమే కేకే మహేందర్ రెడ్డి యొక్క నినాదం. కాబట్టి తెలంగాణవాదిగా, పుట్టు తెలంగాణవాదిగా నేను సిరిసిల్ల గడ్డ మీద ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉంటుంది. ఇలా ప్రజాస్వామిక విలువలను కాపాడడానికి, ప్రజాస్వామిక హక్కులను కాపాడడానికి, ప్రజలకు మంచి చెడుల్లో అండగా ఉండడానికి. ఎందుకంటే నేను 2009లో పోటీ చేసినప్పుడు నాకు అండగా నిలబడ్డారు వాళ్ళు, గెలుపు టంచు వరకు తీసుకొచ్చిన వాళ్ళు. కాబట్టి నా బాధ్యత అది. నాకు చేతనైనంత కాలం వాళ్ళకి అండగా ఉండేది నా బాధ్యత. సరే, టికెట్లు వస్తాయా రావా, రేపు పొద్దున టికెట్లు ఎవరికి ఇస్తారు అనేది పార్టీ యొక్క ఇష్టం అది. వాటిని బట్టి వాడికి రేపు జరగబోయే దాని గురించి ఇవాళ ఊహించుకొని నేను ఎందుకు కోరుకుంటా. కాబట్టి నాకు చేతనైనంత కాలం, నా చేతనైనంత మేర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కొరకు, నా శ్రేయోభిలాషుల కొరకు అండగా ఉంటాను. కానీ నిన్నటి నిరసనతోటి కొంత చర్చ అయితే జరుగుతుండొచ్చు. కేకే మహేందర్ రెడ్డి అభిమానులని నిరసన చూస్తే ఏదో ఒకటి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఆయనకి ఏదో ఒకటి ఖచ్చితంగా పదవి ఇచ్చి అక్కడ బలమైనటువంటి శక్తిగా మార్చాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అని ఆలోచించే అవకాశం ఉందంటారా? అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారా ఏమన్నా? నేను ఏమంటున్నానంటే, ఇంతకుముందు చెప్పాను నేను, ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ ఒక వ్యూహం ఉంటుంది. ప్రభుత్వం ఒక ఫలానా ప్రతిపక్ష నాయకుడిని గట్టిగా మనం ఎదుర్కోవాలంటే ఏం చేయాలనేది వాళ్ళకు ఆలోచన ఉంటుంది. చాలా సందర్భాల్లో చాలా పార్టీలలో ఇవాళ నేను చెప్పినట్టయితే ఏంటంటే అది నాకు నేనుగా మళ్ళీ సపోర్ట్ చేసుకోవడానికి చెప్పినట్టు ఉంటుంది. కాబట్టి పార్టీలకు, ప్రభుత్వాలకు వారి వ్యూహాలు ఉంటాయి. వారి వ్యూహాలను బట్టి వాళ్ళు నడుచుకుంటారు. ఇవాళ మా వాళ్ళు వచ్చింది నిరసనకు రాలే, వాళ్ళలో ఉన్న కోరికను చెప్పడానికి వచ్చిండ్రు. వాళ్ళు నిరసన కార్యక్రమం ఎక్కడ చేపట్టలే వాళ్ళు. నేను చూసిన
వాళ్ళ నిరసన కార్యక్రమం ఎక్కడ చేపట్టలే వాళ్ళు. ముఖ్యమంత్రి గారు కలిస్తే ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షుల వారు కలిస్తే వారికి, మీనాక్షి నటరాజన్ గారు కలిస్తే వారికి వారి యొక్క విజ్ఞప్తి చెప్పి వారి విజ్ఞప్తి చేయడానికి వాళ్ళు వచ్చారు వాళ్ళు. అంతే తప్ప వాళ్ళు నిరసనగా కానీ పార్టీకి అగనెస్ట్ కానీ పార్టీ విధి విధానాలకు అగనెస్ట్ కానీ వాళ్ళు ఎక్కడ కూడా ప్రవర్తించలే వాళ్ళు. మా నాయకునికి మీరు ఎక్కడ హోదా కల్పించండి, మేము కేటీఆర్ గారిని గట్టిగా ఎదుర్కోవడానికి మాకు ఒక ఆస్కారం ఉంటుంది, ఆయన కష్టకాలం నుంచి మాకు పనిచేస్తాడు, మా మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మేము ఆయన అండదండలతోనే మేము పనిచేసుకుంటూ వచ్చినాం ఇన్నాళ్ళు. కాబట్టి ఆయనకి రికగ్నిషన్ లేనప్పుడు ఎందుకు అనే విధంగా వాళ్ళు చెప్పడానికి విన్నవించడానికి వచ్చిన తప్ప వాళ్ళు ఎక్కడ కూడా నిరసన కార్యక్రమం చెప్పడానికి రాలేదు. నిరసన కార్యక్రమం చేస్తే నేను కూడా దానికి 100% అగనెస్టే. నిన్న జరిగిన సంఘటన కూడా నేను అగనెస్టే. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను, నేను అడుక్కుంటూ వచ్చేది కాదు, ఏదైనా అడుక్కుంటూ వచ్చేది కాదు. పార్టీ గుర్తించి ఇచ్చినప్పుడే పదవి కింద లెక్క, పార్టీ గుర్తించి ఇచ్చినప్పుడే పదవి కింద లెక్క. కానీ అడుక్కొని పోయింది నిలబడి డైలీ నాకు ఈ లాబింగ్ అన్నారు ఇంతకుముందు. ఈ లాబింగ్ ఆ లాబింగ్ అనేది నా ఇంట వంట పుట్టలేదు, నా రక్తంలో లేదు అది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.